హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈ కాయిల్ రిన్స్ వాడి ఏసీని ఎలా క్లీన్ చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది వాళ్ళ ఏసీని వాళ్ళే క్లీన్ చేసుకోవాలని చూసుకుంటారు కదా. బయట అయితే 1000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అదే మనం చేసుకుంటే 1000 రూపీస్ సేవ్ అవుతాయి. ఒక బాటిల్ 3 టైమ్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇలా ఫిల్టర్ని రిమూవ్ చేశాక ఫిల్టర్కున్న డస్ట్ క్లీన్ చేసి ఏసీ ఆ ఇండోర్ ఉన్న కవరు పూర్తిగా తీయొచ్చు. లేకపోతే ఇలా కూడా స్ప్రే చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే బాటిల్ తీసుకొని ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి. తర్వాత బాటిల్ తీసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. మొత్తం కాయిల్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. పవర్ ఇది స్ప్రే చేసే ముందు పవర్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక కవర్ పూర్తిగా తీయడం వస్తే తీయండి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆ పై వరకు తీయండి. ఫిల్టర్ల వరకు తీసి ఆ కవర్ ఉంచి స్ప్రే కొట్టుకున్నా పర్వాలేదు. ఇలా స్ప్రే కొట్టుకున్నాక తర్వాత ఏసీ ఆన్ చేసి 20 మినిట్స్ వదిలేయండి. ఏసీ ఆన్ చేసి 20 మినిట్స్ ఇలా ఆన్ చేసి 20 మినిట్స్ వదిలేయండి. అది నెమ్మదిగా ఆ ఫోమ్ అనేది ఆ కాయిల్ లోపల నుండి లోపలికి ఈ బ్లోయర్ అనేది లాక్కుంటూ ఉంటుంది లోపలికి. ఆ నొరగ అనేది లోపలికి వెళ్ళడం వలన ఇది యాంటీ బ్యాక్టీరియాగా కూడా యూజ్ అవుతుంది. ఈ కాయిల్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోయినాక ఇలా స్లోగా కాయిల్ లోపలికి వెళ్తుంది. నెమ్మదిగా వెళ్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది. ఇది చాలా ఏదైనా వేస్ట్ని క్లీన్ అవుతుంది. ఇలా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయినాక ఎలా ఉన్న డోర్లు మళ్ళీ అలాగే వేస్తే ఓకే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.